భారతదేశంలోని ఉపరాష్ట్రపతి గారిని ఏ విధంగా ఎన్నుకుంటారు? ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి గారిని ఎన్నుకోవడానికి ఎలక్షన్ నిర్వహిస్తుంది. ఇక్కడ ఉపరాష్ట్రపతి గారిని ఎవరు ఎన్నుకుంటారంటే రాజ్యసభలోని ఎంపీస్ ఎలక్టెడ్, అలాగే నామినేటెడ్, లోక్సభలోని ఎంపీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైతే ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్నారో వీళ్లకు ఓట్లేసి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటారు. ఇక్కడ ఉపరాష్ట్రపతి గారి ఎన్నిక ఏ విధంగా జరుగుతుందంటే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. ఇక్కడ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై ఏ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఏంటి అంటే ఎవరైతే ఓట్లు వేస్తారో ఓట్లు వేసిన తర్వాత ఎవరికైతే లీస్ట్ ఓట్స్ వస్తాయో వాళ్ళు ఎలక్షన్ నుంచి తప్పుకుంటారు. మళ్ళీ మిగిలిపోయిన ఓట్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ ఈ ఎన్నిక ఎలాగ జరుగుతుందంటే సీక్రెట్ బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే జరుగుతుంది, ఈవీఎంస్ ద్వారా జరగదు. ఇక్కడ ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడతారో ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడిన తర్వాత వాళ్ళే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉంటారు.